సో దేవుడు మనకు ఆత్మీయ పాఠాలు బోధిస్తున్నాడు. ఆత్మలో ఎదగాలంటే ఏం చేయాలి, మన ఆత్మను కాపాడుకోవాలంటే ఏం చేయాలి, ఆత్మీయతను కాపాడుకోవాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా దేవుడు మనకు బోధిస్తున్నాడు. సో ఆత్మీయ పాఠాల్లో మనకు ఆత్మ ఫలాలు చాలా ముఖ్యము. అందులో ప్రేమ అనే ఫలము చాలా ముఖ్యమని చెప్పాడు. ఆత్మీయ ఆహారం ప్రతిరోజు తీసుకోవాలి. ఆత్మీయ ఆహారం తీసుకోవడానికి మనం ఆత్మీయ దాహము కలిగి ఉండాలి, ఆత్మీయ ఆకలి కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆత్మీయ దాహము, ఆత్మీయ ఆకలి కలిగి ఉంటావో, ఆత్మీయ ఆహారం తీసుకుంటావో, ఆత్మీయ ఆహారం తీసుకుంటావో, ఆత్మీయ శక్తి, ఆత్మీయ బలము వస్తుంటుంది. ఆత్మకు శక్తి, ఆత్మకు బలము వస్తుంటుంది. సో ఇది ఇట్స్ అ కైండ్ ఆఫ్ నేచర్ ఆఫ్ అవర్ బాడీ. మన శరీరము బలంగా ఉండడానికి మనం ఆహారం తీసుకుంటాం. ఇప్పుడు 3 రోజులైంది ఆకలి లేక, మనం తీసుకోగలుగుతామా? తీసుకోలేము. దాహము లేక 2 రోజులైంది, మనం వాటర్ తీసుకోగలుగుతామా? తీసుకోలేము. ఆ ఆకలి, ఆ దాహము మన శరీరానికి ఎలాగైతే ఉందో, మన ఆత్మకు కూడా దాహము, ఆకలి కలిగి ఉండాలి. ఆత్మీయాహారం తీసుకోవాలని, బైబిల్ చదువుకోవాలని, ప్రార్థించుకోవాలని, దేవుడితో గడపాలని, స్తుతించాలని, ఆరాధించాలని. సో మనకు ఎక్కువగా హంగ్రీ ఉండాలి, హ్యాంగర్ ఉండాలి దేవుడి పట్ల. సో అప్పుడు నీకు ఆత్మకు శక్తి, బలం వస్తుంది. చూద్దాము కొలసీలకు రాసిన 2వ అధ్యాయం 8వ వచనం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారము అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి, సో ఈ లోక సంబంధమైన వాటిని మనం అనుసరించినప్పుడు మనము ఆత్మలో ఎదగలేము, ఆత్మీయంగా ఎదగలేము, దేవుళ్ళు ఎదగలేము. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయనను అనుసరింపక. సో ఆయనను అనుసరించాలి. మనుషుల పారంపర్యాచారం, మనుషుల ఆచారము కాదు, మనము దేవుడి యొక్క ఆచారాన్ని పాటించాలి. వాక్యమే మన దేవుడి యొక్క వాక్యమే మన ఆచారము, దేవుడి యొక్క వాక్యమే మన సాంప్రదాయము, దేవుడి యొక్క వాక్యమే మనకు అన్నీ అయి ఉండాలి. సో ఎప్పుడైతే మనం దేవుణ్ణి అనుసరిస్తాం, వాక్యాన్ని అనుసరిస్తామో దేవుణ్ణి అనుసరించినట్టే. కానీ ఈ లోక సంబంధమైన మూలపాటలను అనుసరించి మోసకరమైన, నిరర్ధకరమైన తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవువాడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. సో దేవుడు జాగ్రత్తగా ఉండమంటున్నాడు. సో స్పిరిచువల్గా మీరు స్ట్రాంగ్ కాండి. మిమ్మల్ని స్పిరిచువల్గా స్ట్రాంగ్ చేయకుండా ఎవరైనా మిమ్మల్ని మోసపుచ్చుకుంటారేమో, నిన్ను దేవుడి దగ్గరికి రానివ్వకుండా, లేకపోతే దేవుళ్ళు ఎదగనీయకుండా ఎవరైనా నిన్ను మోసపరుస్తారేమో, జాగ్రత్తగా ఉండండి. ఈ లోక జ్ఞానముతో మనము ఆ దేవుడికి దూరం కావద్దు. మనం అందుకే దైవ జ్ఞానముతో నిండుకోవాలి, దైవతత్వాలతో నిండుకోవాలని ప్రార్థించుకోవాలి. ఏలైనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరము క్రీస్తునందు నివసించుచున్నది. సో మన శరీరంలో కూడా క్రీస్తు నిలబడాలి, క్రీస్తు నివసించాలి. మన శరీరం కూడా దైవతత్వాలతో, దైవ లక్షణాలతో మనం నిండుకోవాలి అని ప్రార్థించుకోవాలి. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. సో మనకు దేవుడి యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ సో యోషయ 26వ అధ్యాయం 9వ వచనం. సో రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. సో నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. సో ఇక్కడ నుంచి సార్ మరి చెప్తాము, మొదలు పెడదాం. సో రాత్రివేళట నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. చూసారా, ఆశ కలిగి ఉండాలి దివారాత్రములు. సో రాత్రివేళ నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. మన లోపలున్న ఆత్మ ఆసక్తితో దేవుణ్ణి ఆశ్రయించాలి. సో చూసారండి, దీన్ని థర్స్టీ అంటారు, హంగ్రీనెస్ అంటారు. సో మన ఆకలి, దాహం అంటారు. సో దివారాత్రములు మనం దేవుడి కోసము తాపత్రయపడాలి. సో ఆయనతో గడపాలని, ఆయనతో ప్రార్థన చేయాలని, ఆయనతో గడపాలని, వాక్యం చదవాలని. ఎప్పుడట? రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు. సో మనందరము నీతిలో నడవాలి. సో ఇక్కడ మన ఆత్మాట దేవుడి గురించి ఆసక్తితో ఉన్నది. సో మన లోపల ఉన్న పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటిదంటే దేవుడి విషయాలు బయలుపరచాలని, దేవుడికి దగ్గరగా చేయాలని, ఈ లోకం నుంచి విడుదల కలిగించి మనము దేవుళ్ళో ఏకం కావాలని, దేవుడి దగ్గరికి నడిపించాలని ఈ ఆత్మ యొక్క ఆరాటము, ఈ ఆత్మ యొక్క పని మనకు చేసి పెడతాడు. సో అందుకే మనము కూడా నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది రాత్రివేళ. సో దివారాత్రములు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ప్రార్థనలో గడపండి, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ప్రార్థించుకోండి, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దేవుణ్ణి ఆరాధించండి, స్తుతించండి, బైబిల్ చదువుకోండి. సో అది మనకు శ్రేష్టమైనది. సో అలా ఆశ కలిగి ఉండాలి, దాహము కలిగి ఉండాలి. నా ప్రాణము ఆశించుచున్నది. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను కానీ పిరిగితనం గల ఆత్మని ఇయ్యలేదు. 2 తిమోతికి రాసిన 1వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు మనకు శక్తిని ఇచ్చాడు. సో చెప్పాను కదా, ఆత్మశక్తి. సో ప్రేమ, లవ్ అనే ఫలము, ఇంద్రియ నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్ గల ఆత్మనే ఇచ్చాను కానీ
పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. సో భయపడే ఆత్మను మనకి ఇవ్వలేదట దేవుడు. సో మనం చిన్నదానికి పెద్దదానికి భయపడుతున్నాము అంటే అక్కడ అపవాది క్రియలు పనిచేస్తున్నట్టు. సో ధైర్యము గల ఆత్మనిచ్చాడు, సెల్ఫ్ కంట్రోల్ గల ఆత్మనిచ్చాడు, ఆశా నిగ్రహము, సో ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియము అంటే మన శరీర అవయవాల నిగ్రహము. కొంతమంది నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా బ్రదర్, నేను నా కళ్ళను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నా నోటిని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నా మనసును కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నా ఆలోచనలను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నా తలంపులను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని అంటారు. సో మనము కంట్రోల్ చేసుకోవడానికి దేవుడు ఆల్రెడీ పవర్ ఇచ్చాడు, అది వాడాలి. మనం ఆ పవర్ని కంట్రోల్ చేసుకునే శక్తి మనకు దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, మనకు ప్రేమ అనే ఆ ఫలాన్ని ఇచ్చాడు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాడు, కానీ పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. సో ధైర్యంగా ఉండే ఆత్మని ఇచ్చాడు కానీ భయపడే ఆత్మని ఇవ్వలేదు. సో ఆత్మీయ పాఠాలలో ఆ ధైర్యము కూడా మనల్ని బలహీనపరుస్తుంది అని చెప్తున్నాడు. సో పిరికితనం వల్ల ఏమవుతుందంటే దేవుడి మీద అవిశ్వాసము పెరుగుతుంది, అపనమ్మకము పెరుగుతుంది, దేవుడి మీద నమ్మకం లేకుండా చేస్తుంది. అందుకే పిరికితనము అధైర్యము మనం రానివ్వకూడదు. సో డేర్గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. దేవుడు శక్తిమంతుడు మనకు తోడుగా ఉన్నాడన్న భయము లేకుండా ధైర్యంగా మనం ముందడికి వెళ్ళాలి. సో ఈ ఆత్మనే మనకి ఇచ్చాడట. కానీ మనందరిలో ఏదో ఒక భయం, మరణ భయము, ఆర్థిక సమస్యలు అనే భయం, కుటుంబ సమస్యలు అనే భయము, సమస్యలు అనే భయము, ఇంకా పోరాటాలు, అనారోగ్య సమస్యలు అనే భయము అని ఎన్నో భయాలతో మనం బ్రతుకుతుంటాం, పిరికితనంతో బ్రతుకుతాం. సో భయం వేరు, మళ్ళీ పిరికి వేరు. పిరికి అంటే చిన్నవాటికి కూడా, ఈవెన్ చిన్న శబ్దానికి కూడా కొంతమంది భయపడతారు. ఆ బస్సులో ప్రయాణించాలన్నా భయపడతారు, పిరికి. ఆ ట్రైన్లో ప్రయాణించాలన్నా భయపడతారు, పిరికి. ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడాలన్నా భయపడుతుంటారు, పిరికి. సో అలా పిరికి గల ఆత్మని ఇయ్యలేదట మనకు దేవుడు. సో ఆత్మ ఫలాలలో ప్రేమ అనే ఫలము, సెల్ఫ్ కంట్రోల్ అనే ఫలము, స్పిరిచువల్ పవర్ అనే ఫలాన్ని మనకి ఇచ్చాడట. సో ఇక్కడ దేవుడు ఈరోజు ఇంకోటి ఏం చెప్తున్నాడు, పిరికితనాన్ని తీసివేయమని చెప్తున్నాడు, భయాన్ని తీసివేయమని చెప్తున్నాడు. సో సర్వసాధారణంగా అందరిలో ఉంటుంది ఇది, కానీ అది తీసివేసేసుకోమని చెప్తున్నాడు. సో మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది పిరికితనము కూడా మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. మనం ఆత్మలు ఎదగకుండా చేసేది పిరికితనము, భయపడే తత్వము కూడా చేస్తుంది అని దేవుడు ఇక్కడ ఒక కీ ఇస్తున్నాడు మనందరికీ. సో పిరికితనము ఎవరిలో ఉన్నా కూడా ప్రేయర్ చేయండి. కొంతమంది చిన్నపిల్లల్లో ఉంటుంది, పెద్దవాళ్ళలో కూడా ఉంటుంది, కొంతమంది ఉద్యోగస్తులలో ఉంటుంది, కొంతమంది స్త్రీలలో ఉంటుంది, కొంతమంది పురుషులలో ఉంటుంది. ఆ పిరికితనం గల ఆత్మ మనకు ఇవ్వలేదు దేవుడు. సో మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది పిరికితనం. ఆ పిరికితనం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి, రావా? వస్తాయి, చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే మన ఆత్మ కూడా అధైర్యపడుతుంటుంది పిరికితనం వల్ల. మనము కూడా డీలా పడిపోతాం, విశ్వాసం లేకుండా పోతాం, హోప్ అనేది ఉండదు. ఈ పిరికితనం వల్ల హోప్ అనేది ఉండదు భవిష్యత్తు మీద. సో ఆ పిరికితనం గల ఆత్మ మనకు ఇవ్వలేదట. సో అలాంటి ఆత్మ మన లోపల ఉన్నది అంటే ఎవరిచ్చినట్టు? సో దేవుడు ఇవ్వలేదు, ఆ పిరికితనం గల ఆత్మ మనకి ఇవ్వలేదు. సో అది మన లోపల ఉందంటే ఎవరి వల్ల వచ్చినట్టు మనమే గ్రహించాలి. అది 2 కొరింథీయులకు రాసిన 10వ అధ్యాయం 3వ వచనం, మేము శరీరదారులమై నడుచుకున్నాను, శరీర ప్రకారం యుద్ధము చేయము. సో మనం చెప్పాను, మనం శరీర సంబంధులము కాదు, ఈ శరీరానికి మనం రుణస్థులము కాదు, ఈ శరీరంతో మనం పాలివాళ్ళము కాదు. మనం భూలోకానికి శరీరంలో పడికి వచ్చాము, అలాగే ఈ భూలోకం నుంచి విడిచేటప్పుడు ఈ శరీరాన్ని కూడా ఇక్కడ వదిలేసి వెళ్తాము. అందుకే మన మనస్తత్వం అంతా కూడా ఆత్మకు సంబంధించిగా ఉండాలి, ఆత్మీయ జీవితానికి సంబంధించినట్టుగా ఉండాలి. మేము శరీరదారులమై నడుచుకున్నాను, శరీర ప్రకారం యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలనంత బలము కలవై ఉన్నవి. సో మన శరీరం సంబంధమైన కాదు, ఆత్మ సంబంధమైన యుద్ధము మనము చేయాల్సింది. సో మన ఆత్మ సంబంధమైన యుద్ధము చేయాలంటే ఆత్మీయ ఆహారం తీసుకోవాల్సిందే. అనారోగ్య సమస్యలు, నువ్వు ఎప్పుడైతే ఆత్మీయంగా ఎదుగుతావో ఆర్థిక సమస్యలు పోతాయి, అనారోగ్య సమస్యలు పోతాయి. ఎప్పుడైతే ఆత్మ ఫలాలలో ఎదుగుతావో అప్పుడే నీకు ఈ భూలోక సమస్యలన్నిటినీ జయించే శక్తి వస్తుంది. చాలామందికి భూలోక సమస్యలన్నిటిని జయించే శక్తి ఎందుకు రావట్లేదు అంటే దే ఆర్ వీక్ ఇన్ స్పిరిచువల్గా వాళ్ళు స్ట్రాంగ్ అయినావు అనుకోండి. మనం ఆత్మీయంగా స్ట్రాంగ్ అయినప్పుడు నీ ఆర్థిక సమస్యలను కొట్టివేయచ్చు, నీ కుటుంబ సమస్యలను కొట్టివేయచ్చు, నీ రోగాలను జబ్బులను కొట్టివేయచ్చు. నువ్వు స్పిరిచువల్గా స్ట్రాంగ్ అయినప్పుడు ఈ లోకంలో ఉన్న సమస్యలను, ఈ లోకంలో ఉన్న పోరాటాలను, ఈ లోకంలో ఉన్న శ్రమలను జయించే శక్తి నువ్వు ఆత్మీయంగా బలపడ్డప్పుడే
సో కాబట్టి మన యుద్ధము శరీర సంబంధులతో కాదు, ఆత్మ సంబంధులతో, ఆత్మపరమైన యుద్ధం, స్పిరిచువల్ వార్ఫేర్ అంటారు. మనదంతా కూడా స్పిరిచువల్ వార్ఫేర్. సో మేము శరీరధారులమై నడుచుకున్నాను, శరీర ప్రకారం యుద్ధము చేయము. సో మనం దేన్ని పరిచి నడుచుకోవాలి? ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఇప్పుడు అపవాది శరీరం లేదండి, అపవాది ఆత్మ సంబంధి. ఇప్పుడు అపవాది మనం ముందడికి వస్తున్నాడు అటాక్ చేయడానికి. నీకు కత్తి పెట్టినా, లేకపోతే కత్తెర పెట్టినా, నువ్వు లేకపోతే కట్టబెట్టినా వాడు వెళ్ళిపోడు. సో మన యుద్ధము ఆత్మ సంబంధమైనది. ప్రార్థన చేస్తేనే వెళ్ళిపోతాడు. సో అపవాదిని జయించాలంటే ప్రార్థించాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, వాక్యానుసారంగా నడవాలి. అపవాదిని జయించాలంటే ఆత్మలో ఎదగాలి. ఆత్మకు బలం వచ్చినప్పుడే, శక్తి వచ్చినప్పుడే మనం అపవాదిని జయించే శక్తిని మనకు పొందుకుంటాము. సో మన యుద్ధోపకరణలు శరీర సంబంధమైనవి కాదు. సో మనకు శరీర సంబంధమైన యుద్ధాలు కావండి ఇవన్నీ కూడా. అది స్పిరిచువల్ వార్ఫేర్ నుంచి, స్పిరిచువల్ వరల్డ్ నుంచి వస్తున్న మనకు ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. సో అపవాది పెడుతున్న ఆటంకాలు, అపవాది పెడుతున్న మనకు బలహీనతలు, అపవాది పెడుతున్న గొడవలు, కొట్లాటలు, అపవాది పెట్టిస్తున్న లోపాలు, అపవాది పెట్టిస్తున్న మనకు చెడు తలంపులు, పాపపు తలంపులు, ఇవన్నీ కూడా జయించాలంటే నువ్వు దేవుడితో ఆత్మపరమైన ఆహారము తీసుకోవాలి. అప్పుడే నీ ఆత్మకు యుద్ధము చేయగలిగే శక్తి వస్తుంది. సో అనుకోండి, ఈ రోజు నుంచి నా యుద్ధము శరీర సంబంధమైన యుద్ధము కాదు, ఆత్మ సంబంధమైన యుద్ధము. నా యుద్ధంలో నేను గెలవాలంటే నేను ఆత్మలో ఎదగాలి, నేను ఆత్మలో బాగుపడాలి, ఆత్మలో నేను బలపడాలి అని అనుకోండి. సో నువ్వు ఎప్పుడైతే స్పిరిచువల్గా స్ట్రాంగ్ అవుతావో, ఆ శోధనలు వచ్చిన, వేదనలు వచ్చిన దేవుని అలాగే పట్టుకొని ఉంటావో, ఆ విశ్వాసాన్ని అలాగే పట్టుకొని ఉంటావో, ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆ నిలకడగా ఉంటావో, దేవుడి వాక్యం చదవడానికి, ప్రార్థించడానికి పట్టుదలతో ఉంటావో, అప్పుడు నీకు శక్తి వస్తుంది, వీటన్నిటిని జయించే శక్తి వస్తుంది. సో అపవాది పడగొడుతుంటా అంటాడు, మనల్ని యుద్ధము చేసి మనల్ని ఆత్మీయంగా ఎదగకుండా పడగొడుతుంటా అంటాడు అపవాది. మనమే సెల్ఫ్గా బెనిఫిట్స్, మనమే సెల్ఫ్గా బలము పొందుకోవాలి, ఆ సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. ఇప్పుడు ఒక గంట ఆహారం తినకపోతే ఎలా ఆకలి అవుతుందో, మనము ప్రార్థన చేయకపోతే కూడా అలా దాహము కలిగి ఉండాలి, అలా ఆకలి కలిగి ఉండాలి. సో అలాంటి ఆకలిని పుట్టించమని అడగాలి దేవుణ్ణి. సో మన శరీరానికి అయితే ఆకలి పుట్టించాడు దేవుడు. సో గంట లేట్ అయితే ఇక మనం విలవిలలాడిపోతాం, తట్టుకోలేము. మంచిదే, అది శరీరానికి ఆహారం తీసుకోవడం మంచిదే, బలం వస్తుంది. అలాంటి మన ఆత్మకు కూడా ఆహారం కావాల్సిందే, అది కూడా మనకు బలం ఇస్తుంది. సో దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. సో ఈ శరీర సంబంధమైన యుద్ధాలు మనము జయించాలంటే ఆత్మను ఉపయోగించాల్సిందే, ఆత్మలో ఎదగాల్సిందే. చూడండి, మీరు ఎంత ఆత్మీయంగా ఎదుగుతారో, ఎంత స్పిరిచువల్గా స్ట్రాంగ్ అవుతారో, మీ సిచ్యువేషన్స్ కూడా అంత ఫేవరబుల్గా అవుతాయి, అంత నాన్ ఫేవరబుల్ సిచ్యువేషన్స్ అంత ఫేవరబుల్ అవుతాయి. ఆర్థిక సమస్యలను కొట్టివేస్తుంది, బాధలను, చింతలను కొట్టివేస్తుంది. ఈ లోక సంబంధమైన విచారణ, ఈ లోక సంబంధమైన బాధలు, ఈ లోక సంబంధమైన అలవాట్లు, ఈ లోక సంబంధమైన బలహీనతలు, ఈ లోక సంబంధమైన అడిక్షన్స్ని, వ్యసనాలని, ఈ లోక సంబంధమైన చెడుని, కీడుని, విచారణను కొట్టేసేది ఏదైనా ఉందంటే నీ ఆత్మనే. సో ఆత్మలో ఎదగాలి. ఆత్మీయంగా ఎదిగినప్పుడు ఇవన్నీ కూడా ఫేర్ అవుట్ అయిపోతాయి. అందుకే ఒకరేమన్నా కూడా ఇంకా బాధపడుతున్నామంటే మనం ఇంకా శరీర సంబంధులాగే నడుస్తున్నాము. ఆత్మ సంబంధమైన వాళ్ళు బాధపడరు, వదిలేస్తారు. సో అందుకే ఆత్మచేత నడిపించబడాలి, ఆత్మచేత మనము నడవాలి అని ప్రార్థించుకోవాలి. సో 2 కొరింథీయులకు రాసిన 10వ అధ్యాయం 5వ వచనము, మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును ప్రాడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. సో దేవుని కూర్చిన జ్ఞానమును, సో దేవ జ్ఞానముతో మనం నిండుకోవాలి, దైవతత్వాలతో, దైవ స్వభావంతో నిండుకోవాలి. అడ్డగించు ప్రతి ఆటంకమును, సో దేవుని కూర్చిన జ్ఞానమును. సో చూసారా, ఆటంకాలు వస్తాయట. ఏవి? నువ్వు స్పిరిచువల్గా ఎదుగుతున్నప్పుడు వాటన్నింటినీ పడద్రోయాలి మనము. సో నువ్వు దేవుడి దగ్గరికి వస్తున్నప్పుడు అపవాది ఊరుకోడు, నిన్ను రానివ్వడు. సో నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు అపవాది ఊరుకోడు, రానివ్వడు, ఎదగనివ్వడు. సో కాబట్టి వాటన్నిటిని మనమే పడద్రోయాలి. దైవ జ్ఞానములు ఎదుగుతున్నప్పుడు అపవాదికి ఇష్టం ఉండదు నువ్వు దేవుడి జ్ఞానంలో ఎదగడం, ప్రార్థనలు ఎదగడం, వాక్యంలో ఎదగడం.
అండ్ ఆరాధించడం, ఆయనను స్తుతించడము, ఇవన్నీ కూడా అపవాదికి ఇష్టం ఉండదు. కానీ మనం ఏం చేయాలంట, వాటన్నిటిని పడద్రోయాలి. ఇవన్నీ ఆటంకము, ప్రతి ఆటంకములను పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపడినట్లు, ప్రతి ఆలోచన కూడా క్రీస్తుకు లోపడినట్లు నేను నిన్న చెప్పడం జరిగింది. మన తలంపులు కూడా మనము మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ కంట్రోల్ ఆఫ్ గాడ్ ఓన్లీ. మనం సబ్మిట్ చేసేయాలి. మన ఆలోచనలు ఆయన కంట్రోల్లో ఉండాలి, మన తలంపులు ఆయన కంట్రోల్లో ఉండాలి, మన ఆత్మ, మన శరీరము, మన ఆత్మీయ జీవితము సమస్తము ఆయన కంట్రోల్లో పెట్టాలి మన అందరం కూడా. అందుకే చెడు ఆలోచనలు వస్తున్నాయా, తీసివేయమని అడగాలి. పాపపు తలంపులు వస్తున్నాయా, తీసివేయమని అడగాలి. చెడు ఆలోచనలు వస్తున్నాయా, తీసివేయమని అడగాలి. క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మన ఆలోచనలు క్రీస్తుకి సబ్మిట్ అయి ఉండాలి. సో ఇలా మనం ఆత్మీయ జీవితాన్ని పెంచుకోవాలి. సో మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయు సిద్ధపడి ఉన్నాము. 2 కొరింథీయులకు రాసిన 10వ అధ్యాయం 6వ వచనము. మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు, సో విధేయత చూపించాలి. మనము దేవుడి పట్ల విధేయత చూపించాలి. నెవర్ కంప్లైంట్ టు గాడ్. దేవుడికి ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయొద్దు మనము. అది నీకు అసంతృప్తిని ఇస్తుంది, అవిశ్వాసాన్ని ఇస్తుంది, అపవిత్రతను తయారు చేస్తుంది, దేవుడి మీద డౌట్ని క్రియేట్ చేస్తుంది. డోంట్ క్రియేట్ డౌట్ ఆన్ గాడ్. ప్రార్థించుకోవాలి, విశ్వాసంలో ఎదగాలని ప్రార్థించాలి, విధేయత చూపించాలి. దేవుడికి ఎప్పుడు కూడా ఎన్ని ఇచ్చినా కూడా మనము అసంతృప్తిని చేయొద్దు. సో కొన్ని ప్రార్థనలకు జవాబు రాకపోతే, దేవా నాకు ఇవ్వట్లేదు అని అసంతృప్తి ఇచ్చిన వాటికి మనం ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పాలి, విధేయత చూపాలి. సో 2 కొరింథీయులకు రాసిన 10వ అధ్యాయం 7వ వచనం. సంగతులను పైననే మీరు చూచుచున్నారు. ఎవడైనాను తాను క్రీస్తువాడని నమ్ముకొనిన ఎడల అతడు అలాగే క్రీస్తువాడో అలాగే మేమును క్రీస్తువారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను. చూసారండి, మనం పైన నమ్ముకోవడం కాదు, దేవుని నీ హృదయ అంతరంగంలో నుంచి నమ్ముకోవాలి. సో చెక్ చేసుకోమంటున్నాడు, నువ్వు నిజంగా క్రీస్తువాడవేనా, నీలో క్రీస్తు లక్షణాలు ఉన్నాయా, నువ్వు నిజంగా క్రీస్తు నడకలో నడుస్తున్నావా, క్రీస్తు మాదిరిగా నడుస్తున్నావా. పైననే మీరు చూచుచున్నారు. ఎవడైనాను తాను క్రీస్తువాడని నమ్ముకొని నేడల, మనందరం క్రీస్తువాడని నమ్ముకున్నప్పుడు అతడు ఎలాగో క్రీస్తువాడో అలాగే మిమ్మును క్రీస్తువారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను. సో చెక్ యువర్ సెల్ఫ్ అంటున్నాడు. నువ్వు నిజంగా ఆత్మీయంగా ఎదుగుతున్నావా, నాలో నిజంగా ఆత్మ పనిచేస్తుందా, నాలో నిజంగా ఆత్మ ఫలాలు ఉన్నాయా, నాలో నిజంగా ఆత్మీయత ఉందా లేదా అని చెక్ చేసుకోమంటున్నాడు. చెక్ లేకపోతే వాటి గురించి ప్రార్థించుకోమంటున్నాడు. సో కొంతమంది మనందరం కూడా ఏదో ఒక విషయంలో తప్పిపోతాము, అది సర్వసహజమే. తప్పిపోతున్నాం కదా అని మనము దాన్ని రిపీటెడ్గా తప్పులు చేయొద్దు. వాటిని ఐడెంటిఫై చేసి మనము ప్రార్థించుకొని వాటన్నిటిని జయించాలి. ఎలా జయించాలి? మన క్రీస్తు స్వరూపం వచ్చే వరకు జయించాలి. ఎంతవరకు జయించాలి? క్రీస్తు మనలో కనబడే వరకు జయించాలి. అందుకే మనం ఆత్మీయ జీవితంలో మొట్టమొదటి గోలు క్రీస్తు స్వరూపం రావాలని, క్రీస్తు రూపం మన లోపలికి రావాలని, క్రీస్తు లక్షణాలతో, క్రీస్తు స్వభావంతో మనం నిండుకోవాలని ప్రార్థించాలి. సో వీ నీడ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్. మనము మార్చుకోవాలి. సో సంగతులు పైననే మీరు చూచుచున్నారు. సో పైన కాదు, నీ అంతరంగాన్ని కూడా. అందుకే దావీదు ఒక మాట అంటాడు, నీవు నా అంతరంగమున సత్యంను కోరుచున్నావు ప్రభు అంటున్నాడు దావీదు ఒక మాట, ఒక సందర్భంలో. అవునా కదా? దేవుడు మన అంతరంగమున సత్యం కోరుకుంటున్నాడు, మన అంతరంగమున నిజాయితీని కోరుకుంటున్నాడు, మన అంతరంగమున పవిత్రతను, పరిశుద్ధతను కోరుకుంటున్నాడు, హృదయ అంతరంగమున. సో అది కావాలి. ఎప్పుడైతే మన హృదయ అంతరంగం నుంచి మనకు పరిశుద్ధత వస్తుందో, పవిత్రత వస్తుందో, మన హృదయ అంతరంగం నుంచి సత్యము, నిజము ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు నీ లోపల క్రీస్తు స్వరూపం వస్తుంది. ఇవన్నీ ప్రార్థించాల్సిందే, జయించాల్సిందే, ఓవర్కమ్ కావాల్సిందే. యూ నీడ్ టు ఓవర్కమ్ ఆల్ యువర్ వీక్నెసెస్, యూ నీడ్ టు ఓవర్కమ్ ఆల్ యువర్ టెంప్టేషన్స్, యూ నీడ్ టు ఓవర్కమ్ ఆల్ అవర్ ఈవిల్ ప్లాన్స్ ఫ్రమ్ ది డెవిల్. సో మనం ఓవర్కమ్ కావాల్సిందే, అంటే మన ఆత్మీయంగా ఎదగాల్సిందే, ఓవర్కమ్ కావాల్సిందే. ముఖ్యంగా శరీర బలహీనతలు చాలా డేంజర్ అండి. మన మొదటి శత్రువు అపవాది కాదు, మన శరీరమే అండి. మన శరీరమే మన మొదటి శత్రువు. మన శరీరంలో పుట్టే తలంపులు, మన శరీరంలో పుట్టే ఆలోచనలు, మన శరీరంలో పుట్టే ఆ పగ, ఆ ప్రతీకారము, ఆ అసూయ, ఇవే మన యొక్క మొదటి శత్రువు. వీటిని ఐడెంటిఫై చేసి ప్రార్థనతో మనం వీటన్నిటిని జయించాలి. సో కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, మేము క్రీస్తు వారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకోవలెను. సో చెక్ విత్ యువర్ హార్ట్ వెదర్ ఐఎమ్ ట్రూలీ బిలీవింగ్ గాడ్, వెదర్ ఐఎమ్ ట్రూలీ ఫాలోయింగ్ గాడ్. స్టిల్ if I have any
వీక్నెసెస్ ఇన్ మై బాడీ విచ్ ఈజ్ నాట్ లైకింగ్ బై గాడ్. ఇంకా దేవుడికి ఇష్టం లేనిది నా శరీరంలో ఇంకేమైనా వీక్నెసెస్ ఉన్నాయా, ఇంకా నాలో ఇంకా ఏమైనా బలహీనతలు ఉన్నాయా, టిల్ అవర్ లాస్ట్ బ్రీత్ అండి. ఇంకా 30-40 సంవత్సరాలు మనం దేవుడితో నడిచిన చివరి క్షణం వరకు ఇది తప్పదు మనకు. సో వీటి గురించి ప్రార్థించుకోవడం తప్పదు, ఎందుకంటే శరీర బలహీనతలు అంత తొందరగా వెళ్ళవు. సో ప్రార్థించుకుంటే 1 మంత్ పట్టవచ్చు, 2 మంత్స్ పట్టవచ్చు, 2-3 మంత్స్ పట్టవచ్చు. సో కొంతమంది 6 మంత్స్ పట్టవచ్చు, కొంతమందికి 1 వీకే పట్టవచ్చు. సో కానీ మనం సరిగ్గా ఉన్న అపవాది సరిగా ఉండనివ్వడు. టెంప్టేషన్స్ తీసుకొస్తాడు, గొడవలు తీసుకొస్తాడు, చెడ్డ వాళ్ళను మనతో మాటలు అనిపిస్తాడు, ఏదో ఒకటి చెప్పిస్తుంటా అంటాడు. సో యూ నీడ్ టు ఓవర్కమ్ దిస్ వరల్డ్. అందుకే లోకాన్ని జయించాలంటాడు యేసయ్య. ఈ లోకంలో ఉన్న చెడుని జయించమంటాడు. అందుకే లోకంలో జయించిన వాడు నీ లోపల పెట్టాడని అంటాడు. సో అందుకే ఆ ఆత్మను మనం వాడాలి. ఎవ్రీథింగ్ విల్ కమ్ త్రూ ప్రేయర్ ఓన్లీ అండి. ప్రేయర్ ద్వారానే ఇది సాధ్యము, కానీ ప్రేయర్ చేసుకోకపోతే ఏది కూడా సాధ్యము కానే కాదు. అపోస్తుల కార్యాలు 1:8 ఆయనను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటా భూదిగమంతల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. చూసారా, పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడట శక్తిని నొందుకుంటారట. సో ఇదేంటిది? పరిశుద్ధాత్మ శక్తి. చెప్పాను కదా, ప్రార్థించుకోవాలి. సో న్యూ స్పిరిట్, గివ్ మీ ద న్యూ హోలీ స్పిరిట్ గాడ్ అని ప్రార్థించుకోవాలి. తండ్రికి ప్రార్థించుకోవాలి. దేవుడు మనకు శక్తిని, ఆశా నిగ్రహాన్ని, ప్రేమను, ఇవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడు. ఆత్మకు శక్తి ఉండాలండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చాలా సందర్భాల్లో మీ అందరికి కూడా ప్రార్థించాను, స్పిరిచువల్ లేజినెస్ తీసివేసేయాలి. సో మన స్పిరిచువల్ లేజినెస్ని తీసివేసేస్తే కానీ మన బ్రతుకులు బాగుపడవు. సో చాలామంది కూడా స్పిరిచువల్ లేజినెస్ ఉన్నారు, ఫిజికల్ లేజినెస్. సో లేజినెస్ పీపుల్ చాలా ఓడిపోతారు, దేన్ని కూడా సాధించలేరు. వస్తుంది, శరీర బలహీనతలు వస్తుంది. ఇప్పుడు ఆన్లైన్లో 3 సంవత్సరాలుగా నడుస్తుంది ఈ ప్రేయర్ మీటింగ్. ఎన్నోసార్లు నాకు ఆటంకం వచ్చాయి. సో పడుకోవాలని, లేకపోతే లేవకుండా నన్ను ఆపివేయాలని, లేకపోతే సిక్నెస్ తీసుకొచ్చి, వీక్నెస్ తీసుకొచ్చి, వాక్యం చెప్పకుండా, వాక్యం బోధించకుండా ఎన్నో సందర్భాలు వచ్చాయి. కొన్ని వందల సందర్భాలు వచ్చాయి, ఇఫ్ యు ట్రస్ట్ మీ ఆర్ నాట్. బట్ నేను గట్టిగా బలంగా దేవుడికి ప్రార్థించుకొని బలవంతంగా అయినా వచ్చి కూర్చొని వాక్యం బోధిస్తాను. కొన్ని సందర్భాల్లో ఆ కోల్డ్ ఉన్న, కాఫ్ ఉన్న, ఫీవర్ ఉన్న, చాలా సందర్భాల్లో మీకు 100 ఫీవర్, 1 or 2 ఫీవర్తో కూడా నేను వాక్యం బోధించడం జరిగింది. సో చాలా సందర్భాల్లో కోల్డ్ తోటి, కాఫ్ తోటి కూడా చెప్పడం జరిగింది. సో అలా అపవాది ఆటంకపరుస్తాడు స్పిరిచువల్గా లేజినెస్ చేయాలని, ఫిజికల్ లేజినెస్ని. సో వాటన్నిటిని మనం ఓవర్కమ్ కావాలి. నేను చాలాసార్లు మీకు తెలియదు, నేను వేరే ఊర్లలో నుంచి కూడా మీకు వాక్యం బోధించడం జరిగింది. సో వేరే ప్రదేశాలకు వెళ్ళి కూడా వాక్యం బోధించడం జరిగింది. ఎక్కడ కూడా ఆటంకపరచకుండా, అడ్డంకు రాకుండా వాటన్నిటిని బంధించి వేసి ముందడికి నడిపిస్తాను. సో అది స్పిరిచువల్ లేజినెస్ తీసుకురాకుండా చూసుకోవాలండి. సో కొంతమంది వాక్యం వినడానికి, ఇంట్లో కూర్చొని వినడానికి కూడా రావడానికి జస్ట్ ఒక బటన్ నొక్కితే, ఒక లింక్ నొక్కితే వినొచ్చు, అలాంటిది కూడా రాలేకపోతున్నారు. సో స్పిరిచువల్ లేజినెస్, వాక్యం వినడానికి. సో అది చాలా డేంజర్ అండి, చాలా డేంజర్. అందుకే మరి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. సో ఇంకా ఆ శక్తి పొందుకోవట్లేదు అంటే పరిశుద్ధాత్మ కావాలని మనం ప్రార్థించుకోవాలి. ఇంకా శక్తి పొందుకునే ఆత్మ రావాలని ప్రార్థించుకోవాలి. ఆత్మలో శక్తి రావాలని, ఆత్మలో బలం రావాలని, ఆత్మీయంగా ఆకలి కలిగి ఉండాలని, ఆత్మీయంగా దాహము కలిగి ఉండాలని, ఆత్మలో ఎదగాలని, ఆత్మీయ ఆహారము ప్రతిరోజు తీసుకోవాలని, దేవుళ్ళు ఎదగాలని, ఆరాధించాలని, స్తుతించాలని, దేవుణ్ణి ఇంకా తెలుసుకోవాలని ఆశ కలిగి ఉండాలి, దాహము కలిగి ఉండాలి. ఇది ఆత్మీయ పాఠాల్లో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు ఆత్మ ఫలాలలో ఎదగాలి. ముఖ్యంగా అన్నీ ఉన్నాయి, ఫలాలు లేవు, చాలా డేంజర్ ఫలాలు లేకపోతే. ప్రేమ అనే ఫలము, కరుణ అనే ఫలము, దయ అనే ఫలము, వాత్సల్యం అనే ఫలము, దీర్ఘశాంతం అనే ఫలము, దయాలుత్వం అనే ఫలము, సహాయం అనే ఫలము, దీర్ఘశాంతం అనే ఫలము, ఇవన్నీ ఫలాలు. ఈ ఫలాలన్నీ కూడా ఉండాలని ప్రార్థించుకోవాలి. ఈ ఫలాలలో కూడా ఎదగాలని ప్రార్థించుకోవాలి. ఇవన్నీ ఆప్షనల్ కావండి, మ్యాండేటరీ. సో ఈ జీవితం అంతా కూడా మనము నేర్చుకొని పరలోకానికి వెళ్ళడమే మన యొక్క ముఖ్యమైన గోలు. ఇలా నేర్చుకున్నప్పుడు ఈ భూలోకం అంతా శరీరంతో నిండుకుంది కాబట్టి మన శరీరము సహకరించదు. మన చుట్టూన్న ప్రజల వల్ల మనకు ఆటంకాలు, అడ్డంకులు, ఇరుకులు, ఇబ్బందులు అవుతాయి. మనం ప్రేమలో ఎదగాలనుకుంటాం, ఎవరో ఒకరు మన ప్రాణం ముందడికి వచ్చి మన ప్రాణాన్ని విసిగిస్తారు, ఎవరో ఒకరు మనల్ని సతాయిస్తారు, ఎవరో ఒకరు మనల్ని ఆటంకపరుస్తారు.
సో వాటన్నిటిని జయించాలి, అలాంటి వాళ్ళు నా దగ్గరికి రావద్దు ప్రభువా, ఎవరి ద్వారా కూడా నాకు డిస్టర్బెన్సెస్ ఉండొద్దు అని. సో అలా మనము ఎప్పుడైనా లోకానికి దూరం అవుతున్నప్పుడు దేవుడికి దగ్గర అవుతుంటాము. ఎప్పుడైతే దేవుడికి దగ్గర అవుతున్నప్పుడు మనుషులకు కూడా దూరం కావాల్సి ఉంటుంది. కాబట్టి యూ నీడ్ టు హ్యాండిల్ విత్ కేర్. సో అందుకే ఈ లోకము ఎవరి లోపల ఉండకూడదు. సో లోపల మనకు ఆత్మీయ ఆహారము కలిగి ఉండాలి, ఆత్మ మన లోపల ఉండాలి, దేవుడి యొక్క జ్ఞానము, దేవుడి యొక్క మనస్సు, దేవుడి యొక్క ఆలోచనలు మన లోపల ఉండాలి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6:33. నీ కష్టాలు ఎక్కువ అవుతున్నాయా? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు. నేను బైబిల్లో ఫస్ట్ ప్రియారిటీ ఈ వాక్యానికి ఇస్తా అండి. ఈ వాక్యానికి నేను ఫస్ట్ ప్రియారిటీ ఇస్తా. సో కష్టాలు ఎక్కువ అవుతాయా? నేను అన్నీ వదిలేస్తాను, అందరినీ వదిలేస్తాను. నేను డోర్ పెట్టేసి బైబిల్ చదువుకొని ప్రార్థిస్తాను. సో నీకు బాధలు ఎక్కువ అవుతున్నాయి, అవమానాలు ఎక్కువ అవుతున్నాయి, శోధనలు ఎక్కువ అవుతున్నాయి, ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, ప్రార్థనలకు జవాబు రావట్లేదు, సో నీకు ఇంకా స్వస్థత పొందుకోవట్లేదు, సో నిన్ను నిందిస్తున్నారు. సో ఏది జరిగినా కూడా మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును, అప్పుడు అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో ఐ విల్ గివ్ ద ఫస్ట్ ప్రియారిటీ టు దిస్ వర్స్ అండి. ఈ వర్స్కి నేను చాలా ప్రియారిటీ ఇస్తాను. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యంలో నీటిని మొదట వెతుకుడి. సో కష్టాలు ఎక్కువైనా కూడా చాలామంది ఆ కష్టాలను వెతుకుతుంటారు, కష్టాలతో సావాసం లీవ్ ఎవ్రీథింగ్. నీ మైండ్లో నుంచి ఆ కష్టాన్ని తీసేసి దేవుడితో కూర్చో, ఆ బైబిల్ చదువుకో, ప్రార్థించుకో. ఉద్యోగం రావట్లేదా? వీసా రావట్లేదా? మార్కులు సరిగా రావట్లేదా? లేకపోతే ప్రమోషన్ రావట్లేదా? లేకపోతే ఎదుగుదల లేదా? సో అన్నిటిని వదిలేసి నువ్వు దేవుడితో కూర్చో, అప్పుడు ఆయన మీకు అనుగ్రహించబడును. ఈ స్వస్థత రావట్లేదా? అనుగ్రహిస్తాడు. సో లీవ్ ఎవ్రీథింగ్ అండ్ సర్చ్ ఫర్ గాడ్. దేవుడిని వెతుకు, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు. సో దిస్ ఈజ్ అ హై ప్రియారిటీ వర్స్ ఇన్ ద బైబిల్. నేను చెప్పాలంటే నా దృష్టికి ఇది చాలా ముఖ్యమైన వర్స్ ఇది. ఎప్పుడైతే నువ్వు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతావో అప్పుడే నువ్వు అన్నిటిని జయించే శక్తి వస్తుంది, అన్నీ నీకు అనుగ్రహించబడతాయి. సో అలా అని ఆయన అనుగ్రహించబడతాయని నువ్వు మాత్రం నీతిని, రాజ్యాన్ని వెతకకు ఎప్పుడు కూడా. జస్ట్ నాకు ఏదైనా కష్టం వచ్చిందా, నేను డోర్ క్లోజ్ చేసుకుంటాను, ఐ విల్ స్పెండ్ మోర్ టైం విత్ గాడ్. ఏదైనా బాధ వచ్చిందా, ఏదైనా అవమానం వచ్చిందా, ఏదైనా నింద వచ్చిందా, ఏదైనా నాకు ఆశీర్వాదము కావాలా, జస్ట్ ఐ విల్ సర్చ్ ఎవ్రీథింగ్, ఐ విల్ స్పెండ్ టైం విత్ గాడ్. సో తర్వాత నేను రూమ్లో నుంచి వెళ్ళేలోపు నాకు సమాధానం వస్తుంది. సో ఏది కావాలన్నా మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని. పేరు కావాలన్నా, ఘనత కావాలన్నా, ధనము కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా, ఆత్మలు ఎదగాలన్నా, ఆత్మీయంగా ఎదగాలన్నా, ధనములో అభివృద్ధి చెందాలన్నా, ధాన్యంలో సమృద్ధి ఉండాలన్నా, పిల్లలు చదువుకోవాలన్నా, పిల్లలు అల్లరి మానాలన్నా, వాళ్ళకు ఉద్యోగాలు రావాలన్నా, వీసా రావాలన్నా, ప్రమోషన్స్ రావాలన్నా, లేకపోతే మనకు మనకు శాలరీ డబల్ కావాలన్నా, ఫస్ట్ ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు. నీ రోగము నయం కావాలన్నా, నీ ఇంట్లో మనశ్శాంతి లేదా, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకు. నీ కుటుంబంలో దీర్ఘశాంతము లేదా, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకు. ఇవన్నీ వదిలేసి, దేవుణ్ణి వదిలేసి చాలామంది డబ్బును వెతుకుతున్నారు, ధనాన్ని వెతుకుతున్నారు, ఆస్తులను, పాస్తులను, వేటినో వెతుకుతున్నారు. వాటిని ఎతికినంత వరకు అవి దొరకవు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి వెతుకుతావో ఆయన నిన్ను దొరుకుతాడు. అందుకే ఫస్ట్ మీరు నా వైపు తిరుగుడి, తర్వాత నీ వైపుకు తిరుగుతానంటాడు దేవుడు. సో 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 దేవుని వెతకడం, వెంబడించాలి, ఆయనను వెతకాలి. సో మొట్టమొదట ఆయన రాజ్యమును, నీతిని మనం వెతకాలి, అప్పుడే మీకు అనుగ్రహించబడతాయి. ఏది కావాలన్నా ఇవన్నీ బోనస్గా, అడిషనల్గా మనకి ఇవ్వబడతాయి. ఇక నువ్వు వీటన్నిటిని వెతకాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా నీ దగ్గరికి వచ్చేస్తాయి. నువ్వు ఎప్పుడైతే స్పిరిచువల్గా స్ట్రాంగ్ అవుతావో ఈ ఫిజికల్ వరల్డ్లో ఉన్న ఆశీర్వాదాలు అట్రాక్ట్ చేస్తాయి, అవే నిన్ను అట్రాక్ట్ చేస్తాయి. నీ లోపల ఆ దైవశక్తి ఉన్నప్పుడు, నీ లోపల ఆ దైవ మహిమలు ఉన్నప్పుడు, నీ లోపల ఆ దైవం ఉన్నప్పుడు అవన్నీ కూడా నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాయి. సో డోంట్ సర్చ్ ఫర్ జాబ్, సర్చ్ ఫర్ గాడ్. డోంట్ సర్చ్ ఫర్ ప్రాపర్టీస్, సర్చ్ ఫర్ గాడ్. డోంట్ సర్చ్ ఫర్ వీసా, సర్చ్ ఫర్ గాడ్. సో దేవుని వెతుకు, వీసాని కాదు, దేవుని వెతుకు, జాబుని కాదు, దేవుని వెతుకు, ప్రమోషన్ కాదు, దేవుని వెతుకు, స్వస్థతను కాదు, దేవుని వెతుకు. సో దేన్ని కాదు, ఈ లోకంలో దేన్ని కూడా వెతకకు, దేవుని మాత్రమే వెతుకు. అప్పుడు నీకు అన్నీ కూడా వచ్చి నీ ఒళ్ళో వేసిపోతాడు యేసు ప్రభువారు. అప్పుడే నీకు ఇవన్నీ అనుగ్రహించబడతాయి. సో ఫాలో హిమ్ ఓన్లీ, ఆయనను మాత్రమే వెంబడించండి, ఆయనకు మాత్రమే
ఆయనను మాత్రమే వెంబడించండి, దేన్ని వెంబడించకండి. సో గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవుడికి అన్నీ తెలుసండి. నీకేమి కావాలో ఏది కావద్దో అన్నీ తెలుసు. ఇంకోటి నేను అదే అనుకుంటాను, నా ప్రార్థనకు ఇంకా జవాబు రావట్లేదా, నేను ఒకటే అనుకుంటాను, ఇంకా నేను దేవుడికి దగ్గర కావాల్సింది ఇంకా ఉంది. ఒకవేళ మీలో ఎవరికైనా ప్రార్థించినా కూడా ఇంకా నాకు జవాబు రావట్లేదంటే ఇంకా నేను దేవుళ్ళు ఎదగాల్సింది ఉందా, అలాగే అనుకుంటాను. నా ప్రార్థనకు ఏది జవాబు రాకపోయినా ఇంకా నేను దేవుడితో సమయం గడపాల్సింది చాలా ఉంది, ఇంకా దేవుళ్ళో ఎదగాల్సింది చాలా ఉంది, ఇంకా దేవుడితో సహవాసం చేయాల్సింది, దేవుడితో రిలేషన్ పెంచుకోవాల్సింది చాలా ఉందని అనుకుంటాను. ఏ ప్రార్థనకు జవాబు రాకపోయినా నేను ఇదే అనుకుంటాను, ఇలాగే అనుకుంటాను. సో ఐ నీడ్ టు స్పెండ్ మోర్ టైం విత్ గాడ్. ఇంకా నా ప్రార్థనకు జవాబు రావట్లేదా, అయితే నేను ఇంకా దేవుణ్ణి తెలుసుకోవాలి, ఇంకా వాక్యాన్ని తెలుసుకోవాలి, ఇంకా దేవుళ్ళలో ఎదగాలి, ఇంకా ప్రార్థనలో ఎదగాలి అనే అనుకుంటాను. సో ప్రార్థనకు జవాబు వచ్చిందా, ఇంకా దానిని ఇంకా 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 తొందరగా జవాబు రావడానికి ఇంకా వెతకాలి అని అనుకుంటాను. సో ఒకటండి, ఇప్పటివరకు మనం ఆశీర్వదించబడట్లేదు, ఇప్పటివరకు మనం స్వస్థత పడట్లేదు, ఇప్పటివరకు మనము ఇంకా బాగుపడట్లేదు అంటే అది దేవుడి తప్పు కాదు, మన తప్పు, అబ్సల్యూట్లీ మన తప్పే. ఎందుకంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఇంకా వెతకట్లేదు. సో ఒక గంట బైబిల్, 2 గంటల బైబిల్ కాదు. సమ్ పీపుల్ విల్ స్పెండ్ టైమ్ విత్ గాడ్ 10 hours, 12 hours. ఐ హవ్ సీన్ మెనీ పీపుల్ ఇన్ ద సౌత్ ఆఫ్రికా సైడ్ కానీ కొంతమంది ఉంటారండి, 10 hours కూర్చుంటారు దేవుడితోటి, 12 hours కూర్చుంటారు. నాకు తెలిసిన ఒక ఆత్మీయురాలు ఉంది, 22 hours కూడా కూర్చుంటుంది దేవుడితోటి. సో అలా అలా టైం స్పెండ్ చేయగలగాలి దేవుడితోటి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు సమస్తాన్ని నీ దగ్గరికి తీసుకొచ్చి నింపుతాడు, వదిలేస్తాడు. అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ. సో మత్తయి సువార్త 4:4 దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని రాయబడి ఉన్నది. సో దేవుని మాట నుండి అంటే వాక్యం వల్ల కూడా మనం బ్రతకచ్చండి. సో మన శరీరానికి రొట్టె కావాలి, కానీ మన ఆత్మకు ఏం కావాలి, దేవుడి యొక్క మాట కావాలి. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. సో చూసారండి, దేవుని నుంచి వచ్చే మాట వల్ల కూడా మనం జీవించవచ్చు. ఇదే ఆత్మీయ ఆహారము. ఒక రొట్టెని శరీరానికి ఆహారం ఇస్తే సరిపోదు అంటున్నాడు యేసయ్య, నీ ఆత్మకు కూడా ఆహారం ఇవ్వాలంటున్నాడు. నీ రొట్టె ముక్క వల్ల నీ శరీరానికి బలం వస్తుందేమో, జీవిస్తావేమో, కానీ దేవుడి నోట నుండి వచ్చు మాట, ఈ వాక్యము విన్నప్పుడు, ఈ వాక్యానుసారంగా నడిచినప్పుడు, ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీ ఆత్మకు ఏమవుతుంది, ఆహారము దొరుకుతుంది. ఆ ఆహారం వల్ల కూడా నువ్వు జీవిస్తావు అంటున్నాడు. సో ఆ రొట్టె ముక్క వల్ల మాత్రమే కాదు, దేవుడి మాట వల్ల కూడా నువ్వు జీవిస్తావు అని అంటున్నాడు. సో దిస్ ఈజ్ ద థర్స్టీ. ఇది ఇక్కడ ఏమిస్తున్నాడు దేవుడు, ఆత్మీయ ఆహారం తీసుకోమంటున్నాడు. సో శరీరాహారం ఏంటిది, రొట్టె ముక్క. ఆత్మీయ ఆహారం ఏంటిది, దేవుడి నోటి నుండి వచ్చు ప్రతి మాట ఆత్మీయ ఆహారము, ఆత్మకు ఆహారము. సో ఇది ఇంపార్టెంట్. సో ఇది తీసుకోమంటున్నాడు దేవుడు. ప్రతిరోజు నువ్వు రొట్టెని తింటున్నావు, ప్రతిరోజు టీ తాగుతున్నావు, ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నావు, లంచ్ చేస్తున్నావు, డిన్నర్ చేస్తున్నావు, ప్రతిరోజు రొట్టె ముక్కను తీసుకుంటున్నావు, ప్రతిరోజు శరీరానికి ఆహారాన్ని తీసుకుంటున్నావు. అలాగే దేవుని నుండి వచ్చే ప్రతి మాటను కూడా నువ్వు రిసీవ్ చేసుకో, బైబిల్ చదువుకో, ప్రార్థించుకో, వాక్యం విను, అప్పుడు కూడా నువ్వు జీవిస్తావు అని రాయబడినదా నేను. సో ఆత్మీయ ఆహారాన్ని తీసుకోమంటున్నాడు దేవుడు. సో ప్రార్థించుకుందాం. నజరుడైన యేసయ్య, ఆత్మీయ పాఠాల గురించి మాకు బోధిస్తున్నందుకు వందనాలు. మొట్టమొదట మీ నీతిని, మీ రాజ్యాన్ని వెతకమన్నావు. మీ నీతిని, మీ రాజ్యాన్ని వెతికే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, మనుషుడు రొట్టె ముక్క వల్ల మాత్రమే కాదు, దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల కూడా బాగుపడతాడు, జీవిస్తాడని చెప్పావు నాయన. అయ్యా, మీ స్వరాన్ని ప్రతిరోజు వినగలిగే శక్తిని మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.